డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా అనేక అంశాలు వెల్లడించారు. హైడ్రా దూకుడు పెంచిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీ అన్నారు రేవంత్. అక్రమ భవనాలను కూల్చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతి ఇచ్చారంటున్నారని, సర్పంచ్ కు అనుమతులు ఇచ్చే అధికారం ఉండదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలుంటే ఆధారాలు చూపాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 111 జీవోపై సుప్రీంకోర్టు ఎన్జీటీ గైడ్ లైన్స్ పాటిస్తున్నామన్నారు సీఎం రేవంత్. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవటానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉందన్నారు. రాయదుర్గంలో కూల్చివేత సరైనదని, ఆ భూమి ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు. అలాగే చెరువులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉందని, అందుకే ఆయన హయాంలో కాకతీయ కమిషన్ వచ్చిందన్నారు సీఎం రేవంత్. చెరువుల కబ్జాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి హరీష్ రావును ముందు పెడదామన్నారు. ఎవరి కబ్జాలేంటో అప్పుడు తేలుతుందన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అని, ఆయన బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేయాలన్నారు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్కు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. జీతం తీసుకుంటున్నందుకు ప్రజల్లో తిరగాలన్నారు సీఎం రేవంత్.